నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టులో 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగిలిన పనుల్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశం. ఎడమ కాల్వ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచన. కుడి కాల్వ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. కొండపల్లి రైల్వే ట్రాక్లో రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహణ. రాబోయే కాలంలో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయని ఎంపీ చిన్ని స్పష్టీకరణ. అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఉండనుందని వ్యాఖ్య. నగరంలో జాతీయ రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు నిర్వహణ. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ గమ్యాన్ని సుఖవంతం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలకు విజ్ఞప్తి. సంక్రాంతి సంబరాలు క్రీడలతో సాంప్రదాయ వేడుకల పోస్టర్ లాంచ్ ను ఆవిష్కరించిన శాప్ చైర్మన్ రవినాయుడు. మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను ఈ సంక్రాంతి ద్వారా కూటమి ప్రభుత్వ సహకారంతో వెలుగులోకి తీసుకువస్తున్నామని శాప్ చైర్మన్ వెల్లడి. పోలవరం ప్రాజెక్టులో 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతంలోకి సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల పునరావాసంతో పాటు R&R పనులపై దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడుండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరున్నారు, చాలామంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు అసోసియేట్ అయ్యారు. నేను వచ్చినప్పుడంతా వచ్చారు. నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకసారి ఒక నెలకు కానీ 2 నెలలకు ఒకసారి 60 సార్లు 70 సార్లు ఇక్కడికి విజిట్ చేశాను. ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం. కాంట్రాక్టుల్లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం. 72% పూర్తి చేశాం. 5 ఏళ్లు వీళ్ళు వచ్చేసింది 2% పూర్తి చేశారు. మళ్ళీ పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం, ఎక్కడ నీళ్లు తీసుకుపోతారని మాట్లాడారు, రాజకీయం చేశారు. పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు. రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మీరందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో. నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఇంత మంచి ప్రాజెక్ట్ని
గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే కొండపల్లి విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యలను రైల్వే అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. రాబోయే కాలంలో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయని చిన్ని స్పష్టం చేశారు. అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఉండనుందని అన్నారు. రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్ కి గొల్లపూడిలోని బల్బ్ లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ గా ఉపయోగపడుతోంది. బల్బ్ లైన్ల స్టేషన్లో 3 రైల్వే ట్రాక్స్ మధ్యలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకి 150 ఎకరాల స్థలం కేటాయించబడింది. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి కృషి చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. అమృత్ భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం తెలిపారని అన్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 10 కోట్లతో ప్రతిపాదనలు పంపారని రైల్వే అధికారులు తెలిపారని చెప్పారు. కొండపల్లి నుంచి గొల్లపూడి రైలు మార్గంలో ఉన్న ఎల్సీ నంబర్ 147, 148 ఆర్ఓబీలకు టెండర్లు పూర్తి అయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారిని అశ్విని వైష్ణవ్ గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడరీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది. సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, లేక చిట్టుబాబు గారు కానీ, చిత్రాంగ గారు కానీ, నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మన కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంత్రివర్యులు అంగీకరించారు. దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజీ 2 పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి. ముఖ్యంగా కొండపల్లి ఎస్టీ కాలనీలో అయితే ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితి. వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి. వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని, అధికారిని కోరగానే వారు సంతోషంగా యాక్సెప్ట్ చేసి దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఇవాళ సమయం తీసుకుని వచ్చి వీటిని పరిశీలిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొండపల్లిలో రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదానికోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. దాని అంతటికీ ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్టు, వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మరొకసారి చూద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ కొండపల్లి వాసుల కళ కొత్త రైల్వే స్టేషన్ కావాలని, అది త్వరలో సాకారం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ గమ్యాన్ని సుఖవంతం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రజలను విజ్ఞప్తి చేశారు. లేకుంటే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సరంలో రోడ్ల ప్రమాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దామనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో వాక్థాన్ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం, డిటిసిఏ మోహన్, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో జరగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి నెలలో మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
31 తారీఖు వరకు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ప్రతి గ్రామాల్లో అలాగే ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ పబ్లిక్ ప్లేస్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ యువకుల్లో అలాగే చాలకులు అలాగే పెడెస్ట్రియన్స్ ఏదైతే ఉంటారో వీళ్ళకి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాని ఒక ట్రాఫిక్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరి సహకారం చాలా అవసరం. ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు అలాగే ఈ జిల్లాకి అనేక కారణం వల్ల వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి విన్నపం ఒకటే, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ చాలా గట్టిగా ఉంటాయి. దయచేసి వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుని రండి. ఏదైనా మీరు క్యాజువల్ గా వచ్చి రూల్ పాటించకుండా నేను ర్యాష్ డ్రైవ్ చేస్తాను విచ్చలవాడిగా ఉంటానంటే మాత్రం హెవీగా పెనాల్టీ పడతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసమే, మీ సేఫ్టీ కోసమే, జిల్లాలో రోడ్డు మీద సంచరించే ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఈ 2026 సంవత్సరాన్ని రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ సేఫ్టీ సంవత్సరంగా మనము పరిగణించుకోవాలి. అదే ప్రకారం మనం అందరం కావాల్సిన ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు సేఫ్ గా ఉండాలి, సేఫ్ గా డ్రైవ్ చేయాలని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ అందరూ సేఫ్ గా డ్రైవ్ చేయండి. మీరు సేఫ్ గా ఉండండి. సంక్రాంతి సంబరాలు క్రీడలతో సంప్రదాయ వేడుకలు పోస్టర్ను లాంఛనంగా శాప్ చైర్మన్ రవి నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను ఈ సంక్రాంతి ద్వారా కూటమి ప్రభుత్వం సహాయంతో వెలుగులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ నెల 10 నుంచి 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి క్రీడలకు విద్యార్థులు ప్రత్యేక బహుమతులను అందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఐజీఎంసీ స్టేడియంలోని శాప్ చైర్మన్ కార్యాలయంలో శాప్ చైర్మన్ రవి నాయుడు విలేకరులతో మాట్లాడారు. మన తెలుగువారి సాంప్రదాయమైన సంక్రాంతి పండుగల్లో క్రీడలు చాలా ముఖ్యంగా భావిస్తామని, అందులో భాగంగా మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి క్రీడాకారులను మరుగున పడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ నాడు గ్రామీణ క్రీడలను ఒక 6 ఎంచుకొని వాటిని అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఆ 6 క్రీడలలో కర్రబిల్ల, గాలిపటాలు, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిల్ల, 7 పెంకులాట, స్కిప్పింగ్ వంటివి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అలాగనే ఈ క్రీడల వలన మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండటమే కాకుండా విద్యార్థులు చాలా చురుగ్గా ఉంటారని తెలియజేశారు. ఈ క్రీడల్లో రాణించిన వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. చిన్నారులు చాలా చక్కగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ క్రీడల్లో రాణించిన వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. అనంతరం కొంతమంది క్రీడాకారులు చేసిన అద్భుత ప్రదర్శన అలరించింది. చిన్నారులు చాలా చక్కగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీలు పెట్టడం, 7 పెంకులాట మీరు చూసే ఉంటారు. చిన్నప్పుడు బాగా మీరు కూడా ఆడుంటారు. అది నాకు తెలిసి చాలా మంది ఇక్కడ మర్చిపోయి ఉంటారు కూడా. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు కర్రసాము. ఈరోజు కర్రసాము అనేది మన రాష్ట్రంలో ఒకప్పుడు నా చిన్నప్పుడు కానీ మీ చిన్నప్పుడు కానీ కర్రసాము అనేది ప్రతి పల్లెటూరులో ఉండేది. స్కూల్స్లో కూడా నిర్వహించేవాళ్ళు. ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా కర్రసాముగా నేర్పిస్తే వాళ్ళు రక్షించుకునేది కూడా అయ్యే పరిస్థితి. ఇప్పుడు లోకేష్ గారు కూడా, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఒక పక్క వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా స్కూల్లోనే రన్ చేయాలనుకున్నారు. అందుకనే దానికి రిలేటెడ్గా కూడా మనం మర్చిపోతున్న ఏదైతే కర్రసాముని మళ్ళీ ఈరోజు మనం చూసాం. మన దగ్గర ఉన్న సంప్రదాయాలన్నీ తీసుకొని పోయి వేరే దేశాలు, అదర్ కంట్రీస్, చైనా, దీంట్లో నుంచి మోడిఫికేషన్ చేసి కొత్త తీసుకుని వచ్చారు. అయితే మన దగ్గర మనం ఆచరిస్తున్న ప్రాక్టీస్ చేస్తున్న క్రీడని గుర్తు చేయాలని కర్రసాము కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తొక్కుడు బిల్ల అంటేనే ఇక్కడ చాలా మందికి చిన్నప్పుడు స్కూల్స్లో తొక్కుడు బిల్ల ఆడబిడ్డలు చాలా మంది బాగా పార్టిసిపేషన్ ఉంది. తొక్కుడు బిల్ల అనేదే మర్చిపోయారు. దానివల్ల అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, మెంటల్గా ఫిజికల్గా కూడా దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే టీమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరు ఎలా మూవ్ అవుతున్నారో కూడా దాని మీద ఉండేది. ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదు. దాన్ని మళ్ళీ ప్రారంభించి ఈ సంక్రాంతి వేడుకల్లో దాన్ని కూడా తీసుకొని రావాలని స్కిప్పింగ్ అనేది ఇంకా అందరికీ తెలుసు, భాగస్వామ్యం. ఈ 6 డిసిప్లిన్స్ని 6 సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎల్ ద్వారా, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ల ద్వారా, అథారిటీల ద్వారా ఇవి నిర్వహించాలని మేము ఏదైతే జనవరి 10 నుంచి 12 వరకు 3 రోజులు
ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దానికి కావాల్సిన ఏదైతే నిధులు కూడా సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో 60వ డివిజన్ వాంబే కాలనీ మరియు 59వ డివిజన్ సింగ్ నగర్ కు చెందిన పలువురు లబ్ధిదారులు 9,19,195 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులను ప్రభుత్వం విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద వర్గాల ప్రజలకు నిజంగా ఒక వరంలా మారిందని తెలిపారు. రోజువారీ ఈ సహాయం ప్రజలకు అందడం వల్లే అనేక కుటుంబాల ఊరట లభిస్తుందని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకోవడం నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు. ఇది మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీద బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా నేను ఈ చెక్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది తెలుగుదేశం పార్టీలో జరిగింది సో అందుకనేసి నేను ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ రివార్డ్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి సహాయ నిధి నిత్యం కూడా ప్రజలకు అందించడం వల్ల పేద వర్గాలకి ఇది ఒక వరంలాగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకోవటం అనేది నిరంతరం కూడా జరుగుద్ది. 2014, 2019లో ఆ రోజు నేను శాసనసభ్యుడిగా కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు మా కార్యాలయానికి, ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ సహాయం అందేటట్టు చేసి ఆ చెక్కును తీసుకొచ్చి ఇట్లాగే ఆఫీస్ ద్వారా ఆఫీస్కి పిలిపించి ఇచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి అంత సేవ చేశాం. మళ్ళీ ఈరోజు 2024లో నేను శాసనసభ్యుడైనాక ఇప్పటికీ 3 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళ ప్రజలకు ఆదుకున్నాం. సంతోషంగా ఉంది. నిరంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దాని గురించి వివరించి దానికోసం ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా డివిజను ప్రెసిడెంటు, మా డివిజన్ కార్పొరేటర్లు, మా డివిజన్ నాయకుల ద్వారా వాళ్ళని పిలిపించి ఆ చెక్కులు వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. ప్రజలకు సేవ చేయటం అనేది మా బాధ్యతగా తీసుకున్నాం. పదవి అనేది, అధికారం అనేది మాకు అలంకారం కాదు, మాకు బాధ్యత. దాన్ని నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ప్రజా దర్బార్ పెట్టాం. శుక్రవారం పూట వచ్చిన ప్రతి అర్జీని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. అలాగే అన్ని సమస్యలు, ఆ సమస్యలకి ఒక పరిష్కార వేదికగా ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉండటం, ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం, మా డివిజన్లో డివిజన్ నాయకులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకి మెరుగైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ఈ నూతన సంవత్సరం చెక్కులు ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు కూడా విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతుంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని నిర్వహించిన లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సంతోషి ఎలక్ట్రిక్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒక్కరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన సంతోషి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ని గెలుచుకున్నారు. ట్రాఫిక్ సీఐ జానకి రామయ్య ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్ లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. భలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైకులు, 2 కార్లను అందజేస్తున్నామని అన్నారు. మేమంతా తగ్గించే అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శుభమస్తు నుంచి శుభాకాంక్షలు. ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో కొన్న కస్టమర్స్ అందరికీ 31వ డ్రా ఈరోజు తీయటం జరిగింది. అందులో విజేతగా సంతోషిని గారు ఎన్నికయ్యారు. రాజమండ్రి నుంచి వారు 14,000 మనకి బిల్లు చేస్తున్నారు. ఐడి నెంబరు 3683.
సంతోష్ని గారికి శుభమస్తు నుంచి ఎలక్ట్రికల్ బైక్ని గెలుచుకున్నారు. వారికి శుభమస్తు నుంచి కంగ్రాచులేషన్. శుభమస్తు షాపింగ్ మాల్ తరపున విజయవాడ కస్టమర్లకి కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మేము ఏదైతే 39 బైకులు 2 కార్లు పెట్టడం జరిగింది. ఈరోజు 31 డ్రాకి ఇచ్చేసిన మన ట్రాఫిక్ సిఐ గారి జానకి రామయ్య గారికి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు డ్రాలో గెలుపున్న సంతోషి గారికి, అలాగే వాళ్ళు రాజమండ్రిలో పర్చేసింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలక్ట్రానిక్ బైక్ గెలుపొందడం కూడా జరిగిందండి. మనము ఏదైతే పండగలనే గుర్తొచ్చేదే మన శుభమస్తు షాపింగ్ మాల్ అండి. పండగలైనా, మ్యారేజ్ సీజన్ ఏదైనా విజయవాడలో గుర్తొచ్చే మొదటి షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే అది శుభమస్తు షాపింగ్ మాల్. ఎందుకంటే సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరలో మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి గత 8 సంవత్సరాలుగా మన విజయవాడలో ఈ రేట్లు కానీ, ఈ వెరైటీస్ కానీ, ఈ కలెక్షన్స్ ఎవరు ఇవ్వట్లేదు. అందుకే మేము అక్కడ క్యాప్షన్ పెట్టడం జరిగిందండి. మేము ఇంతే తగ్గించి అమ్ముతామని క్యాప్షన్తో శుభమస్తు వారు ముందరకు వెళ్ళటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క శుభమస్తు కస్టమర్లు వినియోగించి గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలంటే సాంస్కృతిక పోషకులు, కళా పోషకులు, ప్రజల ఆదరణ ఎంతో అవసరమని వెల్లిండ్ల హనుమంతరాయ గ్రంథాలయ నూతన అధ్యక్షుడు డొనేపూడి శంకర్ వెల్లడించారు. ఎన్టీఆర్ వంటి మహనీయులు ప్రదర్శనలో ఇచ్చిన హనుమంతరాయ గ్రంథాలయం విజయవాడ నగర సాంస్కృతిక గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. వెలిదండ్ల హనుమంతరాయ్ గ్రంథాలయానికి నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా కమిటీ అధ్యక్షులు దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు దోనేపూడి శంకర్, గౌరవ అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ, కోశాధికారి వెలగపూడి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహానటుడు ఎన్టీఆర్, సావిత్రి, గరికపాటి రాజారావు వంటి అందరూ ప్రముఖులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారని తెలియజేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో గ్రంథాలయం అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని 25న జూనియర్ కాలేజీ విద్యార్థులకి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు. శంకర్కి జనరల్ సెక్రటరీ గడ్డం సత్యనారాయణ గారు, గౌరవాధ్యక్షుడికి రాజశేఖర్ సార్ గారు గౌరవిస్తుంది. ఫోటో సాగర్. గ్రంథాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి లిఫ్ట్ వగైరా తదితర కార్యక్రమాలన్నింటినీ కూడా చేయాలని ఈ సందర్భంగా నందకుమార్ గారు 1 లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. వారికి మా పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రంథాలయం మరింతగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క సహకారం, సాంస్కృతిక కళా సంఘాలు, పరిషత్తుల యొక్క అవసరం ఎంతైనా ఉందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రంథాలయానికి పూర్వపు, అలాగే గ్రంథాలయానికి అనుబంధంగా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ఉన్నది. కాబట్టి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీని కూడా పునరుద్ధరించి దాని ద్వారా మరింతగా కళారంగం ప్రజలకు చేరువయ్యేలా, జీర్ణమైపోతున్నటువంటి నాటక రంగానికి ఒక స్ఫూర్తినిచ్చేలా, జీర్ణమైపోతున్నటువంటి మన తెలుగువారి సాంప్రదాయాలకి, తెలుగువారికే సొంతమైనటువంటి పద్య భాగాన్ని ప్రజలకు మరింతగా తీసుకుపోవటానికి నాటక రంగానికి ఇదొక పెద్ద వేదిక కానున్నది భవిష్యత్తులో. అదే విద్యార్థులకి అలాగే దీనిని నిర్వహించే సందర్భంలో ఎవరైనా వచ్చి ఈ గ్రంథాలయాన్ని బుక్ చేసుకుంటే వారికి కూడా మా కమిటీలో చర్చించి రాయితీలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసుకునే సందర్భంగా తెలియజేస్తూ, పత్రికే ముఖంగా ఈ గ్రంథాలయానికి విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించాలని చెప్పి ఇవాళ ఒక చరిత్ర, విజయవాడ నగర చరిత్రకు పునాది ఒక హనుమంతరాయ గ్రంథాలయం. గ్రంథాలయం అధునాతన గ్రంథాలయం పైన మేము ఏర్పాటు చేశాము. దాన్ని విద్యార్థులు ఈ మొబైల్స్లో ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి తీసుకురావాలి, ఎంకరేజ్ చేసి గ్రంథాలయానికి మళ్ళీ విద్యార్థుల్ని తీసుకురావాలి అనేటట్టయితే మనం ఏం చేయాలి అనుకొని మేము కమిటీ ఎన్నికైన డిస్కస్ చేశాము. దాంట్లో ప్రథమ ప్రయత్నం కింద రేపు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి అనే అంశం మీద జూనియర్ కాలేజీ విద్యార్థులకు జనవరి 25 ఆదివారం రోజు వ్యాసరచన పోటీలు కండక్ట్ చేస్తున్నాం. ఆ వ్యాసరచన పోటీల్లో 3 జడ్జీలు ఉంటారు. కళాశాల విద్యార్థులందరినీ ముందుగా పేర్లు నమోదు చేసుకోమని కొన్ని కాలేజీలకు మేము లెటర్లో రాస్తున్నాము.
ఆ రోజు కాలేజీ విద్యార్థులకి వ్యాసరచన పోటీలు నిర్వహించి అదే రోజు రాత్రి స్క్రూటినీ చేసి రిపబ్లిక్ డే రోజు సోమవారం వచ్చింది. ఆ రోజు జాతీయ జెండా ఎగరవేసి వాళ్ళకి చిన్న మీటింగ్ పెట్టి బహుమతులు ఇద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచి కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై నిర్బంధ విధానాలను అనుసరిస్తూ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని చెప్పి కనీసం గవర్నమెంట్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జనవరి 9న ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని స్పష్టం చేశారు. యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యుగేందర్, ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ రేవూరి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం స్టూడెంట్ యూనియన్ల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చాక కేసులను తిరగతోడి పీడీ యాక్టులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనవరి 9న ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. దాసరి భవన్ లో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని కార్యక్రమాల్ని విద్యార్థి యువజన సంఘాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్తో పాటు ఉద్యమించిన విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ విద్యార్థి నేతల పైన అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం విద్యార్థి యువజన ఉద్యమాలపైన ఒక దమనకాండని ప్రయోగిస్తున్న నేపథ్యంలోనే ఈ పాశవిక దమనకాండల్ని ఖండిస్తూ రేపు జనవరి 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమానికి పిలిపించాం. ఈ ధర్నాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగము, ఈ అన్ని సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ యువజన సంఘము, అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు 14వ తారీఖు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో రూపొందించిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి భోగి మంటల్లో ఈ నెల 14వ తారీఖున కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రతుల్ని దగ్ధం చేయాలని చెప్పేసి మేము భావించాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి పాలన ఏ విధంగా ఉందంటే, నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ హామీలని. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు దాసరి నాగభూషణరావు భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలకు రాకముందు యువజనకి విద్యార్థులకి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి, అలాగే ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మంత్రి లోకేష్ గారు ఈ రోజు పూర్తిగా విద్యార్థుల పక్షాన కానీ యువజన పక్షాలను కానీ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పి, అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగులు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు పూర్తి స్థాయిలో దాన్ని పక్కదో పట్టించి ఈరోజు నిరుద్యోగులకి పూర్తి స్థాయి అవకాశాలు రాకుండా చేయడానికి ఈరోజు విచ్చలవిడిగా నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పైచిలుకు ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ నిరుద్యోగులకు ఆదుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ కోరుతున్నాం. అదే తరుణంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల పైన ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టులో 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగిలిన పనుల్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశం. ఎడమ కాల్వ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచన. కుడి కాల్వ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం. కొండపల్లి రైల్వే ట్రాక్లో రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహణ. రాబోయే కాలంలో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయని ఎంపీ చిన్ని స్పష్టీకరణ.
అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఉండనుందని వ్యాఖ్య. నగరంలో జాతీయ రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు నిర్వహణ, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ గమ్యాన్ని సుఖవంతం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలకు విజ్ఞప్తి. సంక్రాంతి సంబరాలు క్రీడలతో సాంప్రదాయ వేడుకల పోస్టర్ లాంచ్ ను ఆవిష్కరించిన సాప్ చైర్మన్ రవినాయుడు. మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను ఈ సంక్రాంతి ద్వారా కూటమి ప్రభుత్వ సహకారంతో వెలుగులోకి తీసుకువస్తున్నామని సాప్ చైర్మన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.